close till I get up. Time is barely on our side. Hey guys, after a short gap, welcome back to one more video on our channel. మేమైతే మా 8-month-old బేబీతోని ఫ్రమ్ ఫ్రాంక్ఫర్ట్ టు హైదరాబాద్ ఎట్లా ట్రావెల్ చేసినాము అనే 9 hours ఫ్లైట్ అనేది అనమాట ఈ వీడియో. అండ్ ఆల్సో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. వాడు 9 hour ఫ్లైట్లో ఒక 15 minutes మాత్రమే నిద్రపోయిండు, మిగిలిన టైం అంతా నిద్రపోలేదనమాట. బట్ స్టిల్ మంచిగా ఆడుకుంటూ ఉండే, వేటితో ఆడుకున్నాడు, అవి మాకు ఎట్లా హెల్ప్ అయినాయి అదంతా చెప్తాను అనమాట. ఇందులో చిన్న చిన్న ట్రిక్స్ కూడా చెప్తా మీరు బేబీతో ట్రావెల్ చేస్తుంటే. సో ఇక్కడైతే మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాము. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత లోపల చెక్-ఇన్ చేసేస్తున్నాం అనమాట. మా మమ్మీ కూడా వచ్చింది మొన్న 3 months. సో ఇప్పుడైతే ముగ్గురం, నేను మమ్మీ ధ్రువ్ కలిసి వెళ్తున్నాము. నేను అలోన్గా 2.5 months బేబీతో కూడా ట్రావెల్ చేసిన. వాడు మా బాబు 2.5 months ఉన్నప్పుడు ఆ వీడియో కూడా ఉంటుంది, ఫుల్ వీడియో. ఆ వీడియో చెక్ చేయకపోయింటే చెక్ చేయండి. ఇక్కడైతే మేము ఫ్లైట్ బోర్డ్ చేసినాము. సో ఇక్కడ నేను ఒక ఫస్ట్ మిస్టేక్ చెప్తా. మీరు మ్యాక్సిమం, నేను 2 times వెళ్ళినా కాబట్టి చిన్న బేబీతోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ముందే ఫ్లైట్ ఎక్కేస్తే కొంచెం అంటే ఫ్లైట్ రన్నింగ్లో ఉండదు, ఎక్కువ సఫికేటింగ్గా జనాలు మూవ్ అవుతుంటారు, తిరుగుతూ ఉంటారు, అదంతా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సఫికేటింగ్ అనిపించి ఉడకబోయడం అదంతా జరిగిందనమాట వాడికి. సో మ్యాక్సిమం బోర్డింగ్ గేట్ దగ్గర రెడీగా ఉండి డైపర్ చేంజ్, డ్రెస్ చేంజ్ ఏమైనా కావాలనుకుంటే చేంజ్ చేసేసుకొని జస్ట్ అందరు వెళ్ళిన తర్వాత మోస్ట్లీ అట్ ద ఎండ్ వెళ్ళడం బెటర్ ఏమో అని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ మీ బేబీకి ఫేవరెట్ టాయ్ ఉంటుంది కదా, చిన్నది ఏదైనా లైక్ చాలా టైం స్పెండ్ చేసే టాయ్, చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా, అవి మీరు ట్రావెల్ చేసి ఒక 2 days ముందు హైడ్ చేయండి, ఇవ్వకండి ఆ టాయ్స్. తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొంచెం ఫస్సీ అవుతున్నప్పుడు ఫస్ట్ అయితే ఏం వదిలేసి ఆ ఫ్లైట్ని ఎక్స్ప్లోర్ చేయడము, సీట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వదిలేయండి. ఎప్పుడైనా ఫస్సీ అవ్వబోతున్నారు అని మీకు సైన్ తెలిసిపోతుంది కదా యాజ్ ఏ మదర్, అప్పుడు వెంటనే ఆ టాయ్ తీసివ్వండి. అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అట్లా ఇచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ వాడు ఒక 45 minutes దాంతో ఆడుకుంటూ ఉండే అనమాట. అదొకటి నెక్స్ట్ టిప్. అండ్ ఆల్సో ఫ్లైట్లో మన ముందు సీట్ ముందు కార్డ్స్, బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ మెనూ కార్డ్ కానీ ఇంకేదైనా ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి కదా, హెడ్సెట్స్ కానీ పిల్లోస్ కానీ ఇట్లా చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఎప్పుడు ఫస్ట్ అవుతే అప్పుడు ఒక చేతికి ఇస్తూ ఉండాలన్నమాట. మీ బ్యాగ్లో ఉన్నవి ఎస్పెషల్గా బేబీ కోసం ఒక 2-3 చిన్న చిన్న టాయ్స్ క్యారీ చేస్తే సరిపోతుంది. బట్ మొత్తం సరంజామా తీసుకురాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూస్, డైపర్స్, విడి ఫుడ్ ఇలాంటివన్నీ మీకు హ్యాండీగా ఉంటాయి కదా. ఫస్ట్ అవ్వబోతున్నప్పుడల్లా ఒక చిన్న ర్యాండమ్ థింగ్ ఏదైనా చేతికి ఇస్తే వాడికి వచ్చేపు దాంతో ఆడుకుంటూ దాన్ని ఇట్లా అనుకుంటూ ఉండే అనమాట. అది కూడా ఒక టిప్. అండ్ ఆల్సో అరౌండ్ 6-7 months or 7-8 months బేబీస్ లవ్ ట్యాగ్స్ అనమాట. బట్టలకు వచ్చే ట్యాగ్స్ ఉంటాయి కదా, దే జస్ట్ లవ్ దెమ్ సో మచ్. ఆల్సో మై బేబీ. సో నేనైతే ఒక ట్యాగ్ కూడా వేసుకున్నా, ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. నేను చెప్పిన కదా ఫ్లైట్లో ఉంటాయి ఈ కార్డ్స్ అని, ఈ కార్డ్తో కూడా చాలాసేపు ఒక 1 hour ఆడింది ఆ కార్డ్తో లిటరల్లీ. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న బాటిల్స్ అవన్నీ కూడా ర్యాండమ్గా చేతికి ఇవ్వచ్చు. సో ఆ ట్యాగ్స్ కూడా చాలా హెల్ప్ చేసినాయి. ఒక 2-3 ట్యాగ్స్ వేసుకున్నాను నేను. ఆ ట్యాగ్ ఇచ్చిన అది కూడా మస్తు హెల్ప్ చేసింది. దాని తర్వాత స్పిన్నర్స్ ఉంటాయి కదా, అవన్నీ మాక్సిమం నేను వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. స్పిన్నర్స్ ఉంటాయి కదా, స్పిన్నర్తో కూడా బాగా ఆడతారు వీడు. సో ఆ స్పిన్నర్ ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేసిన అనమాట, ఫ్లైట్లో కూడా తెచ్చిన. సో ర్యాండమ్ థింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నా. ఇంకా అన్నీ అయిపోయి ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం కిడ్స్ది ఉంటుంది కదా టీవీలో, సో ఆ కిడ్స్ ఓపెన్ చేసి చూపించాను అనమాట. వీడైతే 0 screen time బేబీ, అసలు స్క్రీనే చూపించాము ఎక్సెప్ట్ ఫర్ ద వీడియో కాల్స్. సో వాడికి ఆ స్క్రీన్, ఆ కలర్స్ అదంతా కూడా కొద్దిసేపు మంచిగా ఎంటర్టైన్ అయ్యిండు. దాని తర్వాత గ్లోబ్లో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది అదంతా చూసి కొంచెం వాడు లైటింగ్ అదంతా వచ్చేసరికి ఎంటర్టైన్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇట్లాంటి టిక్ టాకర్స్ అంటారు అనుకుంటా, ఇట్లా సౌండ్ వస్తాయి కదా, ఇట్లా వస్తే ఇది కూడా వాడి ఫేవరెట్ ఉంటుండే. ఇది ఒక 2 days ముందు హైడ్ చేసిన, ఆ రోజు ఫ్లైట్లో ఇచ్చిన. సో దాంట్లో కూడా చాలా టైం స్పెండ్ చేసిండు అనమాట వాడు. అండ్ వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వన్స్ ఫ్లైట్ స్టార్ట్ అయిపోయి మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా వరకు వాకింగ్ చేయడం అట్లా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయించిన. హాయ్ హలో వాళ్ళు కూడా చూసి నవ్వుతుండే, వీడు మస్తు స్మైల్ చేస్తాడు అందరినీ. సో వాళ్ళు కూడా హ్యాపీగా నవ్వుకుంటే అట్లా కూడా కొంచెం టైం పాస్ అయిందనమాట. అండ్ ఆల్సో కమింగ్ టు ద ఇయర్ ప్రెషర్, వాళ్ళకి ఇయర్ పెయిన్ వస్తుంది అనుకున్నప్పుడు బ్రెస్ట్ ఫీడ్ అయితే కంపల్సరీ ఫ్లై అయ్యేటప్పుడు, ఫ్లైట్ ఎక్కినాక రన్వే మీద తిరగడం ఇదంతా చేసినప్పుడు అస్సలు మిల్క్ ఇవ్వకండి. కొంచెం హంగ్రీ అవుతారు అప్పుడు వెంటనే ఫ్లై అయ్యేటప్పుడు ఇస్తే వెంటనే ల్యాబ్ చేస్తారు, ఆర్ వెంటనే బాటిల్ ఫీడ్ అయితే బాటిల్ ఇస్తే వెంటనే తాగుతారు అనమాట. సో ఆ సక్కింగ్ వల్ల వాళ్ళకి ఇయర్ ప్రెషర్ కూడా కొంచెం బ్యాలెన్స్ అయ్యి తక్కువ పెయిన్ ఆర్ తక్కువ అన్ఈజీనెస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేబీ ఫుడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వాఫల్స్, చిన్న చిన్న స్నాక్స్, నో షుగర్ స్నాక్స్ అయితే కొన్నా నేను వీడి కోసం అని చెప్పేసి. అవి కూడా ఒక కొత్తది ఏదైనా అప్పటివరకు వాడు తినని స్నాక్ ఉంటుంది కదా, అదొక ప్యాక్ వేసుకున్నా. సో వాడు మరీ ఇరిటేట్ అయినప్పుడు అది కూడా ఒక్కొక్కటి ఇస్తూ ఉండే అనమాట. అది కూడా వాడు తుంపడము అక్కడ
వేయడం ఇక్కడ వేయడము అంతా ఏరియా అంతా కొంచెం పిచ్చిగా అవుతుందని ఏం వరి అవ్వకండి. మళ్ళీ మీరు దిగేటప్పుడు అంతా క్లీనప్ చేసి దిగచ్చు. నేను వీడికి 2.5 months ఉన్నప్పుడు బాసినెట్ బుక్ చేసుకున్నా, బట్ వాడు అసలు అందులో ఉండలేదు. అండ్ ఆల్సో వాడికి కంఫర్టబుల్గా లేకుండే, కొంచెం హైట్ ఉండడం వల్ల వాడు. సో ఈసారి అయితే బాసినెట్ తీసుకోలేదు. మీరు బాసినెట్ వర్క్ అవుతుంది అని అనుకుంటే ట్రై చేయండి. లేదు అంటే ఎక్కేసి అంతా బోర్డింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే హెయిర్ హోస్టెస్ని ఎవరినైనా అడగండి ఏదైనా ఎంటీ సీట్ ఉందా అని చెప్పేసి. సో దట్ మీకు ఒక ఎంటీ సీట్ అట్లుంటే ఇస్తారు వాళ్ళు. మాకు ఆ ఎంటీ సీట్ ఇవ్వడం చాలా చాలా హెల్ప్ అయింది. వాడు అసలు మా మీద లేనలేడు. మోస్ట్ ఆఫ్ ద టైం వాడి సీట్లో వాడు కూర్చొని దాంట్లోనే నిల్చోవడము, దాంట్లోనే అటు ఇటు తిరగడము అట్లా చేస్తుండే. అండ్ ఆల్సో ఎంటీ సీట్ ఉండడం వల్ల ఆ పడుకున్న ½ an hour అయినా కొంచెం మేము అటు ఇటు జరిగి వాడి కంఫర్టబుల్గా పడుకోవడానికి కూడా ఉండిందనమాట. సో డోంట్ ఏమంటారు అంతేమీ మొహమాట పడకండి ఎంటీ సీట్ ఉందా అని అడగడానికి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్లైట్స్ ఫుల్ ఉంటుంది కాబట్టి ఇవ్వలేకపోవచ్చు. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ అడగండి, ఒకవేళ ఛాన్స్ ఉంటే వాళ్ళు కూడా ఇస్తారనమాట. అది వచ్చేసి ఇవాళ వీడియో. ఐ హోప్ యూ గైజ్ లైక్ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇంటర్నేషనల్లీ విత్ బేబీ, డెఫినెట్లీ ఈ వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ like, share and subscribe our videos. See you in my next video. Bye.